ఏపీ మద్యం కుంభకోణంలో సంచలనం నమోదు కానుందా? రాజకేశరెడ్డి అప్రూవర్గా మారనున్నారా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా? తనను బలిపశువును చేస్తున్నారని భావిస్తున్నారా? అందుకే అప్రూవర్గా మారి మిగతా వారిని ఇరికించే ప్రయత్నాలు ప్రారంభించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కుంభకోణంపై ఫోకస్ పెట్టింది. సిఐడి ప్రాథమిక దర్యాప్తు చేసి వివరాలను సేకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అరెస్టులు ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజ్ కేశరెడ్డి అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం నిందితులను కలవరపాటుకే గురిచేస్తున్నాయి. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజ్ కేశరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణానికి సూత్రధారి రాజ్ కేశరెడ్డి అని తేల్చేశారు. ఆయనతోనే ఈ మొత్తం కుంభకోణం నడిచిందని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్ ను రెండు విధాలుగా భావించవచ్చు. రాజ్ కేశరెడ్డిని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి తప్పించే కుట్రగా ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై విజయసాయిరెడ్డి నేరుగా విమర్శలు చేయడం లేదు. మద్యం కుంభకోణంలో అడ్డగోలుగా దోచేసిన సొమ్ము ఎవరికి వెళ్ళింది అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం రాజ్ కేశరెడ్డిపై ఉన్న వ్యక్తిగత కోపంతో ఇలా ఆరోపణలు చేసి ఉండాలి. లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రాజ్ కేశరెడ్డి తరపున లాయర్ వాదిస్తున్నారు. న్యాయస్థానంలో తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆయన కోర్టు ముందే సంచలన ఆరోపణలు చేశారు. తన క్లయింట్ను ఏవన్గా పెట్టి సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లాయర్ తన కామెంట్స్తో రెండు వర్గాలకు సందేశం పంపారు. రాజ్ కేశరెడ్డిని మాత్రమే బలి చేయాలనుకుంటే మొత్తం బయట పెట్టేస్తానని జగన్ క్యాంపునకు సందేశం పంపారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో వాటాలు కుదరకపోవడం వల్లే ఒక్కొక్కరు బయటకొస్తున్నారన్నది ఒక అనుమానం. అయితే అదే విజయసాయిరెడ్డికి కంటగింపుగా మారినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డితో గొడవ కారణంగానే విజయసాయిరెడ్డి అలా చెప్పారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాజ్ కేశరెడ్డిని బలిపశువుని చేసి జగన్ను కాపాడే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారనే అనుమానాలున్నాయి. అయితే జైలుకు వెళ్లిన రాజ్ కేశరెడ్డికి అసలు తత్వం బోధపడింది. తన చుట్టూ కుట్ర పన్నుతున్నారని అర్థమైంది. అందుకే ఆయన తన లాయర్ ద్వారా జగన్ శిబిరానికి స్పష్టమైన సంకేతాలు పంపారు. తనని బలిపశువుని చేస్తే అవసరమైతే మొత్తం చెప్పేస్తానని ఆయన ఒక సంకేతం పంపారు. అప్రూవర్గా మారిపోతానని కూడా హెచ్చరికలు పంపగలిగారు. మున్ముందు మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున అరెస్టులుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో రాజ్ కేశరెడ్డి అప్రూవర్గా మారితే నిజంగా సంచలనమే.